హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2024 సంవత్సరం నుండి నోటిఫికేషన్‌కి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ వచ్చాయి. అండ్ సిటీ ఇంటిమేషన్ కూడా అప్డేట్ రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, ఎక్కడ ఉందనేది తెలుసుకోండి. అండ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పీడిఎఫ్‌లో వచ్చేసి ఏందంటే ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకు మాక్ టెస్ట్ అనేది వాళ్ళే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే మనం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళకు చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటుందనమాట. కంప్యూటర్‌లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి? ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలి? అక్కడ రెడ్ మార్కు, వైట్ మార్కు, గ్రీన్ మార్క్ అని మనకు బ్లూ మార్క్ అని మనకు 4 ఆప్షన్‌లు అయితే ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి కాబట్టి మీరు ఈ పీడిఎఫ్‌లో అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ అదే విధంగా నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ప్రీవియస్‌ది ఆ వీడియోలో అండ్ కొంతమంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రదర్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి బ్రదర్ మాది హైదరాబాద్‌లో ఉంది ఎగ్జామ్, బెంగుళూరులో ఉంది. బట్ ఎగ్జాక్ట్ సెంటర్ అనేది మనకు తెలియదు. అది ఏ విధంగా తెలుసుకోవాలి అని కొంతమంది అడుగుతా ఉన్నారు. అది కూడా మీకు ఇదే వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. కాబట్టి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరైతే రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కొద్దిగా తెలుసుకోండి దీని గురించి. ఏ విధంగా ఎగ్జామ్ అంటే రాయాల్సిన ప్రతిదీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ మనకు మెయిన్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ముందుగా వచ్చేసి ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడొస్తుంది? అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. అంటే ఇదేంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఏవైతే రైల్వే నోటిఫికేషన్స్ గానీ, లేకపోతే ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్స్ ఎవరైతే రాసుంటారో వాళ్ళకి ఐడియా ఉంటది. అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుంది అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎప్పుడు తెలుస్తుందనేది. బట్ చాలామంది ఏందంటే కొత్త వాళ్ళు ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి అప్లై చేసిన వాళ్ళు చాలా మందికైతే డౌట్ అనమాట ఇది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్ డేట్స్ మీకు ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నవంబర్ 27 ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16వ తేదీ వరకు మీరు ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ అయితే చేసినారు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వోళ్ళు. అయితే ఇంకోటి ఇక్కడ మనకు ఎగ్జామ్ డేటు అండ్ సిటీ ఇంటిమేషన్ అనేది మీ ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు మాత్రమే మీకు ఓపెన్ అవుతది. మీరు ఎన్ని మాటలు ట్రై చేసినా ఓపెన్ అవ్వడం లేదంటే మీకు ఈ రోజు నుంచి మీరు 10 రోజుల ముందు కాలిక్యులేట్ చేసుకుంటే ఆ రోజున ఎగ్జామ్ లేదని అర్థం. అయితే కొద్దిగా క్లారిటీగా మీకు ప్రీవియస్ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. అంత క్లారిటీ ఇంకా ఎవరు కూడా చెప్పరు మీకు. ఇంకోటి బ్రదర్ ఆ వీడియోలో నేను చెప్పింది ఏందంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఫ్రీ ట్రావెలింగ్ అథారిటీ వాళ్ళది మనకు ఒక పాస్ అయితే ఉంటది. మీరు అప్లై చేసేటప్పుడు దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోండాలి. అది ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఎనేబుల్ చేసుకుంటారో వాళ్ళు ట్రావెల్ అథారిటీది మీకు ఫ్రీ పాస్ అయితే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్లి మీరైతే ఫ్రీ టికెట్ అయితే తీసుకోవచ్చునమాట. మీరు బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని అది కూడా మీ ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు మాత్రమే వస్తుంది. ఇక నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుందంటే గన మీ ఎగ్జామ్ డేట్‌కి 4 డేస్ బిఫోర్ మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మనకు నవంబర్ 27న ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్మిట్ కార్డ్ అనేది మనకు నవంబర్ 24 అంటే మనకు రేపటి నుంచి అడ్మిట్ కార్డ్స్‌ని రిలీజ్ చేస్తారు. ఎవరికైతే నవంబర్ 27న ఎగ్జామ్ ఉన్నంత వాళ్ళకు. కాబట్టి మీరు రేపటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు నవంబర్ 28న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఎల్లుండి మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తది. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి 4 డేస్ బిఫోర్ మాత్రమే. ఇక ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఏ విధంగా అంటే మీకు ప్రెజెంట్ సిటీ ఇంటిమేషన్‌లో మీకు సిటీ మాత్రమే చూపిస్తుందన్నమాట. అంటే హైదరాబాద్‌నా, లేకపోతే కర్నూల్‌నా, బెంగుళూరా, చెన్నయ్యా, లేదంటే జైపూరా, ఢిల్లీనా ఇట్లా చూపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్‌లో వచ్చేసి మీకు క్లియర్ కట్‌గా మీకు విత్ పిన్ కోడ్ అండ్ లొకేషన్ కూడా మనకు వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఒక లింక్ ఉంటది. ఆ లింక్ క్లిక్ చేసినా మీరు డైరెక్ట్‌గా ఎగ్జాక్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చునమాట మీరు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో మీకైతే క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేశారనమాట. ఇక నెక్స్ట్ మనకు మెయిన్‌గా వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి? అది కూడా మనకు సిస్టమ్‌లోన అండ్ మాక్ టెస్ట్ మనకు రైల్వే వాళ్ళ ఆఫీసులోకి ఇచ్చాడు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను మాక్ టెస్ట్ అనేది. ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్టే మీకు ఈ విధంగా వస్తుంది. మీరేం చేస్తారంటే ఆ లింక్ కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్‌లో మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేస్తేనే మీకు వేరే విధంగా వస్తుంది. బట్ ఇంత కంఫర్టబుల్‌గా మీకు రాదనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే రిపోర్టింగ్ టైమ్ ఉంటది కదా! ఆ రిపోర్టింగ్ టైమ్ కంటే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల ముందే మీరు ఒక అర్ధగంట ముందే మీరు ఎగ్జామ్ సెంటర్‌కైతే వెళ్ళండి. లోపలికైతే వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొన్ని చేయాల్సినటువంటి వర్క్స్ అయితే ఉంటాయి. అక్కడొచ్చేసిందంటే మెయిన్‌గా మనం థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి. థంబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు థంబ్ వేస్తేనే అక్కడ మనకు
మనకు డెస్క్ అనేది అంటే మనకు ఏ సిస్టమ్‌లో మనకు అలాట్‌మెంట్ చేశారనే మనకు వాళ్ళు చెప్తారు. ఆ సిస్టమ్ కాడికి వెళ్ళాలి. అంటే కంప్యూటర్ కాడికి వెళ్ళాలి. వెళ్లి మనం కూర్చోవాల్సి ఉంటుంది. థంబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అడ్మిట్ కార్డ్ వీడియోలోను. అండ్ ఇంకోటి పెన్ను అండ్ పేపరు వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇవి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పేపర్ అనేది వాళ్ళే ఇస్తారు. అంటే రఫ్ పేపర్‌కనమాట. మీరు సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మనకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ఇన్విజిలేటర్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళని అడిగితే వాళ్ళే కేర్‌ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు సిస్టమ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ మీరే ఏదైనా టెన్షన్ తీసుకొని మీరు ఎవరికీ ఏం చెప్పకుండా ఉన్నారంటే మీరే నష్టపోతారు. కాబట్టి ఇలాంటి మిస్టేక్ అయితే చేయకుండా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని అడగండి. వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి మెయిన్‌గా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రమే ఇదనమాట. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది అవసరమైతే లేదు. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ముందుగా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసిందంటే ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ పేరు మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు రిసైడ్ నంబరు అంటే మీరు ప్రెజెంట్ అడ్మిట్ కార్డ్‌లో ఉంటుంది. తర్వాత కింద పాస్‌వర్డ్. పాస్‌వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అదైతే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీకు సిస్టమ్ కోడ్ అయితే ఉంటుంది. అంటే మీకు సిస్టమ్ కోడ్ అంటే మీరు కూర్చున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో కంప్యూటరు దానికి ఒక కోడ్ అయితే వాళ్ళే అలాట్‌మెంట్ చేసిండ్రు కదా! అదనమాట. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ రిజిస్టర్ ఐడీ నంబరు కింద పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ ఉందిగా దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సైన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మనకు ఓవర్‌వ్యూ అనేది మనకు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది. మీరు దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని తెలుగులో చదవాలి అనుకుంటే గన ఇక్కడ మనకు ఇంగ్లీష్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగుది పెట్టుకోండి. తెలుగులో పెట్టుకుంటే మనకు తెలుగులో కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడొచ్చేసిందంటే ఎగ్జామ్‌కి 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో కదా! ఎవరీ 60 మినిట్స్‌కి 20 మినిట్స్ అనేది ఎక్స్‌ట్రా అయితే ఇస్తారని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు పూర్తిగా డీటెయిల్స్‌కి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్‌లో వచ్చేసి వైటు కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు అండ్ బ్లూ మార్క్ కలర్ అని మనకి ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కిందనే నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు అదర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఓవర్‌వ్యూ తెలుగైతే పెట్టుకున్నాం కదా! కిందకొచ్చిన తర్వాత మనకు చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అయితే ఉంది. మనం ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్‌లో రాయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగు పెట్టుకుంటా అంటే కూడా తెలుగు అయితే పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ వచ్చేసిందంటే అప్లై చేసేటప్పుడు అక్కడ తెలుగు ఆప్షన్ పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుగు ఆప్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ అక్కడ పెట్టకపోయింటే ఇంగ్లీష్‌లో మాత్రమే మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందనే ఉన్నటువంటి ఒక టిక్ మార్క్ అయితే ఉంటది. అక్కడ టిక్ మార్క్ చేసి కింద మనకు ఐ యామ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది కదా! దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఐ యామ్ బిగిన్ అని కొడతారో మీకప్పుడు ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతది. మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ సిస్టమ్‌ల. ఇది మొబైల్ కాబట్టి మీకు కొద్దిగా స్క్రీన్ అనేది కొద్దిగా చిన్నగా అయితే కనిపిస్తుంది. మీరు సిస్టమ్‌లో అయితే మనకి ఇంకా పెద్ద క్లారిటీగా కనిపిస్తుందన్నమాట. ఇక్కడొచ్చేసి ఏందంటే బ్రదర్ ఇక్కడ మీకు పైన చూసుకోండి. అంటే మీకు ఇక్కడ మనకు ఇట్లా సైడ్‌కైతే ఉంటాయి. మనకి ఎగ్జామ్‌లో ఏమేమి క్వెషన్‌లు వస్తాయంటే గన జనరల్ సైన్స్ నుంచి క్వెషన్‌లొస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి క్వెషన్‌లొస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్‌లొస్తాయి. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వెషన్‌లయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎన్ని క్వెషన్‌లొస్తాయి ఏంటి అనేది మనకి ఇక్కడ మనం క్వెషన్స్ అనేది మనం కౌంట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ సైన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లయితే రావడం అయితే జరుగుతుంది. మీకు పక్కనే మీకు టైమింగ్ అనేది మీకు కౌంటింగ్ అయితే అవుతుందనమాట. మీకు మొత్తం కూడా డిస్క్రీజ్ అవుతుంటది. అంటే తగ్గుతుంటది టైమింగ్. అండ్ ఇంకోటి ఇప్పుడు మీకు సిస్టమ్ ఓపెన్ అవుతూనే మీకు జనరల్ సైన్స్ గురించి క్వెషన్‌లయితే వచ్చాయి కదా! మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరల్ సైన్స్ క్వెషన్‌లు అనేది అటెంప్ట్ చేయకూడదు అనుకున్నారు. మీరు లేదంటే రీజనింగ్ అటెంప్ట్ చేయాలనుకున్నారు. లేదంటే కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ అనేది అటెంప్ట్ చేయాలనుకున్నారనుకోండి. మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ కనిపిస్తుంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. అంటే మీకు ఈ విధంగా రాదు. మీకు మొత్తం కూడా ఆప్షన్‌లు అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉందిగా దాన్నైతే క్లిక్ అయితే చేశారంటే మనకు డైరెక్ట్‌గా అవే క్వెషన్‌లనేవి మనకు ఓపెన్ అయితే అవుతాయన్నమాట. మీరు ఏ విధంగా అయితే మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి సెక్షన్ అనేది మీరు క్లిక్ చేసుకొని క్వెషన్స్ అనేది అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఐ మార్క్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకుంటే మనకిక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ వస్తుంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.33 అంటే మనకు 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ వ్యూ వచ్చేసి మీరు తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు తెలుగు కాకుండా ఇంగ్లీష్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. కిందన వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ మార్క్ ఉంది కదా! మీరు క్వెషన్ అనేది క్లిక్ చేసి అంటే క్వెషన్‌కి ఆన్సర్ అని క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీకు గ్రీన్ మార్కులు అయితే పడుతుంది. అది మీరు ఆన్సర్ అయితే చేసినట్టు. కింద మీకు రెడ్ మార్క్ ఉంది కదా! రెడ్ మార్క్‌ని మీరు ఎలాంటిది ఆప్షన్ అనేది క్లిక్ చేయకుండాగా, టచ్ చేయకుండాగా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే రెడ్ మార్కులు అయితే ఉంటుంది. అండ్ కిందనే మనకు వైట్ మార్క్ ఉంది కదా! నాట్ విజిటెడ్
అంటే మీరు క్వెషన్ అనేది ఇంకా విజిట్ అయితే చేయలేదు అని అర్థము. కిందనే మార్క్డ్ ఫర్ రివ్యూ అవుతుంది కదా! అక్కడొచ్చేసిందంటే మీరు ఎలాంటి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేయకుండగా ఏబీసీడీలు ఉంటాయి కదా! అవి సెలెక్ట్ చేయకుండగా కింద మనకు మార్క్డ్ ఫర్ రివ్యూ అయితే ఉంటుంది. కింద ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా! దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏబీసీడీలు ఉంటాయి కదా! క్వెషన్‌కి ఫస్ట్ ఆప్షన్ ఈ పెట్టేసి మీకు డౌట్ ఉందనుకోని అది క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా మీకు టిక్ మార్క్ అయితే పడుతుంది. అంటే మీకు ఇవి ముందుగా ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మీరేందంటే ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడొస్తుందంటే మీకు ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడైతే వస్తుంది. మీరు ఫైనల్ సబ్మిట్ అయితే కంపల్సరీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి క్వెషన్స్ అనేది మీరు అటెంప్ట్ చేసిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా! గ్రీన్ మార్క్‌లోని ఇక్కడ ఆ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా మనకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అని చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఎగ్జామ్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ మనకు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఆరోగ్య సంరక్షణ అందుబాటు మరియు మెడికల్ డేటా యొక్క ఏదైతే ఉందో క్వెషను. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకైతే ఎగ్జాక్ట్ క్వెషన్ అయితే ఆన్సర్ అయితే తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఆప్షన్ ఏ పెడుతున్నాను. మీకోసం ఎగ్జాంపుల్‌గా అనమాట. దాన్ని పెట్టాను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేశాననుకోండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పైనే గ్రీన్ మార్కులు అయితే వచ్చింది. ఇలా గ్రీన్ మార్కులు వచ్చిందంటే నేను క్వెషన్ అనేది అటెంప్ట్ అయితే చేశాను. ఆప్షన్ పెట్టి సేవ్ నెక్స్ట్ కొట్టాను అర్థము. ఇక పక్కనే మీకు రెడ్ మార్క్ అయితే ఉంది కదా! రెడ్ మార్క్ అనేది సెకండ్ క్వెషన్‌కి నేను ఎలాంటి క్వెషన్ అయితే ఇంకా అటెంప్ట్ చేయలేదు. అంటే ఆప్షన్స్ అయితే పెట్టలేదు ఏబీసీడీలు అనేది. పెట్టకుండా నేను ఏం చేస్తాను కింద మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేశాను. దాన్ని క్లిక్ చేస్తే మీరు చూసుకోండి ఇక్కడ రెండో క్వెషన్‌కి నేను అటెంప్ట్ చేయలేదు కాబట్టి రెడ్ మార్కులు అయితే ఉంటుంది. మూడో క్వెషన్ కూడా ఇంకా నేను అటెంప్ట్ చేయలేదు. మీరు క్వెషన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే క్రింది వాటిలో విపత్తు నిర్వహణ సవరణ బిల్లు 2025 ముఖ్య లక్షణం ఏది అని అడిగాడు. దీనికి కూడా నాకు క్వెషన్ అయితే తెలీదు. ఒకవేళ నాకు 50-50 ఛాన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. లేదు ఆప్షన్ బి కరెక్ట్ ఉండొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నా. అంటే ఎగ్జాంపుల్‌గా అనమాట మీకు చెప్తునేది. ఇట్లా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. అది కరెక్ట్ ఉండొచ్చు లేదంటే ఇది కరెక్ట్ ఉండొచ్చు అని. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఏదో ఒక ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీకు డౌట్ ఉన్నటువంటి క్వెషన్‌కి. ఏదో ఆప్షన్ అయినా క్లిక్ చేసిన తర్వాత కింద మనకు మార్క్ ఫర్ రివ్యూ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేశారంటే మనకి ఈ విధంగా మనకు క్వెషన్ నెంబర్ 3 అనేది టిక్ మార్క్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. అలా ఉంది అంటే గన మీరు ఏదైతే క్వెషన్‌కి మార్క్ చేశారు కదా! అది మళ్ళీ మీరు తర్వాత వచ్చి దాని క్వెషన్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చనమాట ఆప్షన్ అనేది. ఏ కాదు బి పెట్టుకున్నాను కాబట్టి బి కాదు సి పెట్టుకోవచ్చు. సి కాకుంటే డి గాని పెట్టుకోవచ్చనమాట. ఆ విధంగా మీకు మార్క్ ఉంటే గన. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోర్త్ క్వెషన్‌కి చూసుకున్నట్టయితే భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గాను 2025లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న కర్ణాటకకు చెందిన ప్రముఖ నటుడు ఎవరని ఇక్కడ మనకు క్వెషన్ అయితే అడిగాడు. ఫోర్త్ క్వెషను. ఈ క్వెషన్‌కి నాకు ఆప్షన్స్ అయితే తెలీదు. ఎగ్జామ్ టైమింగ్ ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి క్వెషన్ అనేది మనం ట్రై చేద్దాము. దీనికి అటెంప్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏది కూడా మీరు ఆప్షన్ అనేది పెట్టకుండగా కింద మనకు మార్క్ ఫర్ రివ్యూ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకున్నారంటే మళ్ళీ మీరు క్వెషన్ అనేది మళ్ళీ మీరు రాయొచ్చనమాట. మళ్ళీ మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అని మీరు పెట్టుకోవచ్చు ఏదో ఒక ఆప్షన్ అనేది. ఇక నేను ఫోర్త్ క్వెషన్ అనేది మనం ఎలాంటి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేయకుండగా మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసాను. మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. మీరు ఎగ్జామ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే అక్కడ మీకు డైరెక్ట్‌గా క్వెషన్ అనేది వస్తుంది. ఆ క్వెషన్‌ని మీరు మళ్ళీ క్వెషన్ అయితే ఆన్సర్ అయితే చేయొచ్చనమాట ఈ విధంగా. ఇంకోటి ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా! థర్డ్ క్వెషన్ అనేది టిక్ మార్క్ పెట్టింది. అలా ఉందనుకోండి ఎగ్జామ్ టైమింగ్ అయిపోయింది. మీరు దాన్ని మళ్ళీ ఇంకా వెరిఫై చేయలేదు. అలాంటప్పుడు ఏందంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆప్షన్ అనేది అది కరెక్ట్ అయితే గన మీకు ప్లస్ మార్కులు వస్తాయి. ఒకవేళ రాంగ్ అయిందంటే నెగెటివ్ మార్కింగ్ కదా మీకు మార్కులు కట్ అవుతాయనమాట. మీరు ఏదైతే ఆప్షన్ పెట్టారో ఆ దానికి. లేదు నేను పెట్టినటువంటి క్వెషన్ రాంగు ఆ క్వెషన్‌కి నాకు ఆన్సర్ తెలీదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా మీరు ఆ క్వెషన్ మీరు క్లిక్ చేశారంటే ఆ క్వెషన్ మీకు ఓపెన్ అవుతది. థర్డ్ క్వెషన్ ఇక్కడ చూసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి క్వెషన్ అనేది తీసేయాలని అనుకోండి. క్లియర్ రెస్పాన్స్ అని మనకి కింద ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేశారంటే దానికి ఆన్సర్ అనేది వెళ్ళిపోతుందనమాట. మీరు ఆ మార్క్ పెట్టుకునేది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా మీరు క్వెషన్‌కి తెలియకపోయినా ఆన్సర్ చేసినారనుకో దాన్ని మనం క్లియర్ అయితే చేసేసుకోవాల్సి ఉంటది. మన ఎగ్జామ్ టైమింగ్ లోపే అనమాట. అయితే మరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఐ ఆప్షన్ అయితే ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు మొత్తం కూడా మనకి ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తుందనమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌ని మీరు అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకైతే కన్‌ఫ్యూజ్ చేయలేదని అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్స్‌ని అడిగారంటే వాళ్ళే డీటెయిల్‌గా మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు బాగా.
ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ మామూలే ఉంటాయి మనకు సిస్టంలో కాబట్టి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా వెంటనే మీరు అక్కడ వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇవ్వండి. నా సిస్టంలో మీకు అప్డేట్ రావడం లేదు అని. మొత్తం వాళ్ళే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. అండ్ మనం ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మనకు పెన్ను, పేపర్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇవి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫైనల్‌గా వచ్చేసింది. ఎవరైనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.